and also the development of the farm rather than approvals and the establishment cost. So I could proudly say that this initiation will help a lot for the young entrepreneurs and also establishing industries. Because what chapters 30 years back, initiation start చేశారు సార్. It is in అమీర్పేటలో. ఓకే సార్ ఒకసారి శ్రీకాకుళంలో చదువుకుంటున్నాడు అనమాట. చెప్తున్నాడు నేను కూడా ఇక్కడ ఒక మంచి జాబ్ దొరుకుతుంది, ఒక ఇండస్ట్రీ పెట్టుకోగలుగుతానని. సో ఈ విధంగా నేను ఏదైతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం చేస్తారు ఈ ఇండస్ట్రీ ద్వారా ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో పార్వతీ పదయే లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద తీర్థ సుజాత వేదో మగ్నం నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు. ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఉండాలి అనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. 12.5 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ కాంప్లెక్స్ రాబోతా ఉంది. మరి ఇది 60వ డివిజను, అటు పక్కన 61 అన్నిటికీ సెంటర్ ఇది. మరి ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన సోదరి కంచి దుర్గా, అలాగే రాష్ట్ర నాగవంశీ చైర్మన్ ఎరిపోతు రమణరావు, అలాగే ఏపీఎస్సి జోనలు జిఎం ఇండస్ట్రీస్ మధు గారు, అలాగే ఏపీఎస్సి అధికారులు, ఇంకా మన వేదిక మీద మన పార్టీ నాయకులు, అలాగే అందరూ కూడా ఇచ్చేశారు వాళ్ళందరికీ. అలాగే వేదిక ముందు మన నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఇచ్చేశారు, వారికి కూడా పేరు పేరు అభినందనలు. మిమ్మల్ని అందరినీ ఇదే కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని, ఒక వ్యాపారవేత్తని చేయాలని అంటే దానికి ప్రభుత్వ సహకారం చాలా అవసరం. ఆ ప్రభుత్వ సహకారం అన్ని రకాలుగా ఇవాళ మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ కట్టే కాంప్లెక్స్ 26,000 స్క్వేర్ ఫీట్తో 26,000 స్క్వేర్ ఫీట్తో అనేక మంది ఇండస్ట్రీస్ అంటే డ్వాక్రా గ్రూప్స్, మెయిన్గా మన మహిళా సోదరీమణులకి ఈ కాంప్లెక్స్లో వాళ్ళన్నీ చేసుకోవడానికి ఏ ఉత్పత్తి అయినా సరే, రెడీమేడ్ గార్మెంట్స్ చేస్తుంది, రెడీమేడ్ గార్మెంట్స్, లేదంటే మరేదైనా మహిళలు చేసే ఉత్పత్తులు ఉంటే ఆ ప్రొడక్ట్స్, బొమ్మలు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, మరేదన్నా కానీ ఏది చేసుకోవాలన్నా సరే ఈ కాంప్లెక్స్ వాళ్ళకి అండగా, ఈ కాంప్లెక్స్ వాళ్ళకి ఇస్తూ, దీనితో పాటు రుణాలు కూడా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పించి, అటు సబ్సిడీ లోన్లు, అది కాకుండా పారిశ్రామికవేత్తలకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పావలా వడ్డీ కానీ ఇంకా తక్కువ కానీ వడ్డీలకి లోన్లు కూడా ఇప్పించడం జరుగుద్ది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నియోజకవర్గంలో మహిళా సోదరీమణులు కానీ, యువ పారిశ్రామికవేత్తలు కానీ, అలాగే ఇప్పుడు చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు కానీ, ఏదైతే ఈ ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఉందో దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
దీన్ని త్వరగానే పూర్తి చేసే బాధ్యత అధికారులు తీసుకుంటారు. ఆల్రెడీ టెండర్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని కంప్లీట్ చేసి దీన్ని వినియోగంలోకి తీసుకొస్తాం. ఎవరైతే దీంట్లో కాంప్లెక్స్లో షాపులు అవి కావాలనుకున్న ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించి లేదంటే నా దగ్గరకు వచ్చినా ఆ పేర్లు ఇస్తే వాళ్ళకి పంపిస్తాం. దాంట్లో అలాట్ చేస్తారు. ఇవన్నీ కూడా వేగంగా జరుగుతాయి. ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక పారిశ్రామిక వాడ, ఒక ఇలాంటి కాంప్లెక్స్ ఒకటి, ఇండస్ట్రీస్ కాంప్లెక్స్ ఒకటి పెట్టి దాంట్లో అన్నీ కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఎక్కడికో వెళ్ళి ఇండస్ట్రీస్ కోసం ఊరవతలు చేసుకునే కన్నా మనకి జనసాంద్రత ఉన్నటువంటి సెంటర్లో పెట్టుకుంటే అన్ని రకాలుగా మంచిదని ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. దానికి తగ్గట్టే మనకి ఇవాళ ఈ వాంబే కాలనీ ఎక్సెల్ ప్లాంట్ సైట్లో మనకి స్థలం చూసి ఎన్నిక చేసాం. కాబట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. దీన్ని అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ కలెక్టర్ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కొత్త పాలసీ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక శుభదినం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ మీటింగ్లో ఎంత మంచి భవిష్యత్తు ఆయన భావితరాల కోసం సృష్టిస్తూ ఉన్నారు. ఎంత మంచి మంచి ప్రణాళికల పథకాలను తీసుకురాగలుగుతున్నారు. ఎట్లాగా దేశ విదేశాల నుంచి పెట్టుబడిని మన రాష్ట్రానికి రాబడుతూ ఉన్నారు. ఎలాగ వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు అని ఇప్పుడే చూస్తున్నారు. సర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి కాదు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయాము. అదేంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా ఎన్నో చోట్ల దేశంలో ఇబ్బంది పడుతుంటే సార్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు ఏంటి అని మనమే ఆశ్చర్యపోయాము. కానీ ఈరోజు మన ముందు నిదర్శనం సర్రే చెప్పారు. కర్నూలులో సో సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి శాంక్షన్ చేసింది. సో వచ్చే జనవరి ఫిబ్రవరి కల్లా మళ్ళీ ఇది ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అంటే ఎంత చక్కగా అంత పెద్ద మెగా ఇండస్ట్రీని అంత త్వరగా చేయడం అంటే అది సామాన్య విషయం కాదు. ఎంత సపోర్ట్ ఉంటే, ఎంత సంకల్పం ఉంటే, ఎంత పట్టుదలతో వాళ్ళకి సపోర్ట్ చేస్తే తప్ప అటువంటి పెద్ద ఇండస్ట్రీని మనము చేయలేము. అదే ఒక స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 84 దగ్గర ఎంఎస్ఎంఈ పార్కులు, దాంట్లో మన జిల్లాలో కూడా 3 ఎంఎస్ఎంఈ పార్క్స్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు మన జిల్లాలో చూసుకుంటే సో దాదాపుగా ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి 5 ఎకరాలు ఎక్కడైతే ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది, ఇక్కడికి దాదాపుగా 13.78 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ రాబోతూ ఉంది. సో ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడ ఉన్న ఎంఎస్ఎంఈలు, ఇక్కడ ఉన్న మహిళలు ఎవరైతే పని చేయాలి, మనం ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని తపనతో ఉన్నారో వాళ్ళకి ఇది కేటాయించడం జరుగుతుంది. సో ఇదే నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ప్రతి ఒక్క కుటుంబాల్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ప్రతి ఒక్కరూ జాబ్ అడగడం కాదు, జాబ్ ఇచ్చే స్థాయికి ఎదగాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలు. అదే ప్రకారంగా మన జిల్లాలో కూడా ఈరోజు జగ్గయ్యపేట అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీలో కూడా ఇంకా 2 ఇలాగ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీని మనము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. మొత్తానికి 33 ఎకరాలలో 42 కోట్లతో ఈరోజు మన జిల్లాలో శంకుస్థాపన జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 211 కోట్లతో సో ఇన్ని చోట్ల ఈరోజు శంకుస్థాపన చేసి మనకు కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6 మంత్స్లో ఇది కంప్లీట్ చేసేయాలన్నమాట. కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి ఆ పని చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇవ్వాలని ప్రతి అధికారికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని సీఎం గారు ఎట్లా వెంటబడతారంటే అవసరమైతే ప్రతిరోజు 2 సార్లు రివ్యూ చేసేస్తారు. మొన్న తుఫాన్ ఏదైతే మంతా తుఫాన్ వచ్చినప్పుడు మీరు చూసే ఉన్నారు. మిడ్-నైట్ 12 గంటలు కూడా సీఎం గారు రివ్యూ చేస్తున్నారు, ఉదయం 6 గంటలకు మళ్ళీ చేస్తున్నారు. అంటే ఎంత ప్రజల పట్ల ఆయనకి ఆసక్తి ఉంది,
ప్రజలకి మనం అండగా ఉండాలి, వాళ్ళకి ఏ సమస్య రాకుండా మనం చూసుకోవాలనేది పట్టుదలతో సరళగా పరిగెత్తిస్తూ ఉంటారు. అదే దిశగా మన జిల్లాలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులతో, అలాగే ఎంపీ గారి సహకారంతో మన జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో కృషి చేస్తున్నాము. ఈ కృషిలో ఈ భాగస్వామ్యం చాలా ఇంపార్టెంటు. సో ఈ 4 కాన్స్టిట్యున్సీలు కాకుండా మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్క్ రాబోతూ ఉంది. సో ఇక్కడ కావాల్సిన అన్ని సపోర్ట్ కూడా ఇక్కడ చూసుకుంటే మనకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ లేని విధంగా స్టార్టప్స్ అలాగే ఇన్క్యుబేషన్ సెంటర్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఈవెన్ చదువుతున్న పిల్లలు కావచ్చు, లేదా ఆల్రెడీ ఎంఎస్ఎంఈకి చిన్నగా చేసుకుంటున్న పారిశ్రామికవేత్తలకి ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం కావాలి, వాళ్ళకి మార్కెట్ లింకేజ్ కావాలి, వాళ్ళకి ఒక మెంటర్షిప్ కావాలి అని అవసరం ఉంటే వాళ్ళు ఈజీగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఉంది, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ మన జిల్లా విజయవాడలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు, ట్రైనింగ్ పొందవచ్చు, వాళ్ళకి మార్కెట్ లింకేజ్ కూడా అక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని మనకు తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వారు. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్త ఎదగాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి. సో ఇదే ఉద్దేశంతో మన జిల్లాలో కూడా ఇగ్నైట్ సెల్ అని పెట్టుకొని ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటూ వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి ముందుకెళ్తున్నాము. ఇదే ఒక ఎత్తు అయితే గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన ఒకసారి మీరందరూ ఆలోచించుకోవాలి. P4 కార్యక్రమం తీసుకువచ్చారు. ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటున్నారో, ఎక్కడైతే ఇదే సమాజంలో పుట్టి కారణాంతరం వల్ల వాళ్ళు ఎదగలేకపోతున్నారో, సో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కూడా మనం ఆదుకోవాలి, వాళ్ళకి కూడా మనం మార్గదర్శనం చేయాలనే ఉద్దేశంతో P4 కార్యక్రమం తీసుకువచ్చి ఆ P4లో ఎవరైతే ఈ సమాజంలో పుట్టి ఇప్పుడు మంచి స్థానంలో ఉంటున్నారో అటువంటి 10% పెద్దల్ని తీసుకొచ్చి ఈ బాటంలో ఉన్న 20% ప్రజల్ని ఆదుకొని వాళ్ళని కూడా మంచిగా ఎదగడానికి అవకాశం ఇవ్వాలని P4 కార్యక్రమం, అది మార్గదర్శి, అలాగే బంగారు కుటుంబం కార్యక్రమం. దీంట్లో కూడా మన జిల్లాలో దాదాపుగా 8,000 కుటుంబాలు ఉంటే అందరిని అడాప్ట్ చేసుకొని ఎక్కడికక్కడ వాళ్ళు దిశానిర్దేశాలు చేస్తున్నారు, మార్గదర్శనాలు చేస్తున్నారు. ఒక బంగారు కుటుంబం అయితేనైతే అని చెప్తున్నాడు ఇప్పుడంటే, సార్ వచ్చే 2 సంవత్సరాల్లో నేనే మార్గదర్శిగా మారుతానని చెప్పే స్థాయికి వచ్చారంటే సీఎం గారు అలాగే ఆ పథకం ఇచ్చిన ధైర్యము, అలాగే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. సో ఈ దిశలో మన జిల్లాలో కూడా మన ప్రజాప్రతినిధులు అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ కూడా చాలా ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళు కూడా మోటివేట్ చేసి కొంతమంది ఎన్ఆర్ఐస్ని కూడా పిలిపించి కొంతమంది పారిశ్రామికవేత్తలను పిలిపించి అందరికీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అంటే ఇది కేవలం డిస్ట్రిక్ట్ కాదు, ఇది స్టేట్ హెడ్ క్వార్టర్ లాగా మనం భావించాలి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాలు, ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఇన్నోవేషన్స్, ఇక్కడ చేసుకునే ప్రతి ఒక్క ఇనిషియేటివ్స్ రాష్ట్రానికే ఆదర్శంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలి, ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ ఆశయాల్ని, ఈ ఉద్దేశాలని భావి తరాలకి మనం తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ వచ్చే భావి తరాలు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు సంక్షేమంగా ఉండాలి, వాళ్ళు సమృద్ధిగా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని విజన్ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వారు మనకి ఇవ్వడం జరిగింది. ఆ విజన్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర విజన్ 2047 ఏదైతే ఉందో ఈ అంశాలను మనం గుర్తు చేసుకొని ఎక్కడికక్కడ మనం ఏ స్థాయిలో ఉంటున్నామో అంతకన్నా మెరుగుపడడానికి ప్రయత్నం చేస్తే కంపల్సరీగా ఆ వృద్ధి ఉంటుంది, ఆ గ్రోత్ ఉంటుంది. అప్పుడు జిల్లా, రాష్ట్ర, మన దేశం ముందుకు వెళుతుంది, వికసిత్ భారత్ సాధించడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సెంట్రల్ ఎమ్మెల్యే గారికి, అలాగే ఇతర నాయకులకి, అధికారులకి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువతకి ఉపాధి, అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఏదైతే ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ సెక్టార్ని, ఇండస్ట్రీ బిల్డింగ్స్ని ఆయన ప్రారంభించటం, అలాగే గతంలో ఇచ్చినటువంటి స్థలాల్లో దాన్ని స్టార్ట్ చేయటం కూడా జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన చేసిన చొరవ వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాంబే కాలనీలో ఎక్సెల్ ప్లాంట్ యార్డ్లో 5 ఎకరాల స్థలంని ఈరోజు ఎంఎస్ఎంఈ కోసం 13.5 కోట్లు పెట్టి 26,000 స్క్వేర్ ఫీట్తో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు, అలాగే కార్పొరేటర్ గారు, నేను అందరం కూడా కలిపి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని,
ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక వాడిని 6 నెలల్లో పూర్తి చేస్తాం. తర్వాత ఈ నియోజకవర్గంలో మా మహిళా సోదరీమణులకి, డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే పికిల్స్ కానీ, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, బొమ్మలు కానీ, ప్లాస్టిక్ సామాను కానీ ఏం తయారు చేసుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వ్యాపారానికి, ఇండస్ట్రీకి సరిపడా నిధులు కూడా బ్యాంకు లింకప్, బ్యాంకు లోన్లు, సబ్సిడీ రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కూడా ఇప్పించి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. దీన్ని పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తాం. అటు కలెక్టర్ గారు, అధికారులు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఒకే మాట మీద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటాం. ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని సీఎం గారు ఆదేశించడం, దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలో ఫౌండేషన్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీ, అలాగే జగ్గైపేట కాన్స్టిట్యున్సీ. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది దశల వారీగా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈరోజు మనము ఫౌండేషన్ చేసి ఉన్నామో, సో దీన్ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి అందచేయాలనేది సీఎం గారి ఆదేశాలు. దీని ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే అధికారుల సమన్వయంతో, అలాగే పబ్లిక్ కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎంత వీలైతే త్వరగా అంత త్వరగా ఈ కంప్లీట్ చేసి ప్రజలకి అందచేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల పారిశ్రామికవేత్తలు వస్తారు, అలాగే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో జాబ్స్ క్రియేట్ అవుతాయి, రిసోర్స్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మనకు విజయన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ సాధించడానికి ఎంత దోహదపడుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.